అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాటని నిరర్ధకం కానిరదని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. లోకా సువార్త 1వ అధ్యాయం 34 నుంచి 38 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు December 22 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ కృప కలుగునుగాక. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఫ్రెండ్స్, దేవుడు ఆ చిన్న బిడ్డకి, ప్రదానం చేయబడిన బిడ్డకి, పెళ్లి కాలేదు ఇంకా మేరీకి, ఈ న్యూస్ని గాబ్రియల్ దూతను పంపించి చెప్పగా ముందు ఆమె భయపడింది. తర్వాత నాకు ఎలా జరుగుద్దంది, కారణం ఆయన చూపించారు ఇట్లా జరుగుద్దని, దేవుని యొక్క శక్తిని కంపుకుంటుందని చెప్పేసి. పెళ్లి కాకుండా గర్భవతి అయితే 2 స్కండం 22 అధ్యాయం ప్రకారంగా అయితే చంపేయాలి రాళ్ళు పెట్టుకొట్టి. కానీ బిడ్డ తెగించింది, ప్రాణాలు సైతం కూడా. ఎవరు ఏమనుకోనా, ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా, చేసుకుపోయే భర్త ఏమనుకున్నా సరే ఏం కాదు, ఆ లోక రక్షకుణ్ణి నేను గర్భంలో ధరించబోతున్నాను. ఈ లోకానికి పాప క్షమాపణ, గొప్ప రక్షణ, విడుదల, దేవుని మహిమ ఈ లోకంలోనికి కనపరచాలి అని తెగించింది. కాబట్టి ఈరోజు దునియా అంతా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని సంబరాలు చేసుకుంటుంది. ఆ బిడ్డ త్యాగంలోంచి వచ్చింది. ఒకవేళ ఆ బిడ్డ త్యాగం చేయకపోతే ఇవాళ మనం క్రిస్మస్ చేసుకునే వాళ్ళమా? ఫ్రెండ్స్, ఒక్క సత్యాన్ని గ్రహించండి. దేవుని ఎరిగిన నీవు దేవుని కోసం త్యాగం చేస్తున్నావా? పరిచర్య చేస్తావా? ఎవరికన్నా శుభార్త చేస్తున్నావా? లేదా దేవుని సేవకై దేవుడు పిలిస్తే నీ బిడ్డను పంపించడానికి రెడీగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. త్యాగాల్లోంచి వచ్చిన క్రైస్తవ్యం. ఆనాడు ప్రభు ఎంతో పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి సిలువలో అవమానాలు భరించి, నిందలు భరించి ఆయన మరణించారు. కాబట్టి ఈరోజు మన రక్షణ పొందుతున్నాం. ఫ్రెండ్స్, ఆనాడు మిషనరీస్ ఎంతోమంది త్యాగాలు చేశారు కాబట్టి ఈనాడు అనేకులకి శుభార్త అందడానికి కారణమైంది. ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కనుక మీలో కొందరు అనేకులు దేవుని కోసం త్యాగం కలిగి అడుగులు ముందుకు వేయకపోతే ఫ్రెండ్స్, దేవుని యొద్ద బల నమ్మకమైన దాసుని బహుమానం పొందలేవు. కేవలం జస్ట్ వస్తావు, వెళ్ళిపోతావు. నీ స్వార్థం, నీ కంఫర్ట్ జోన్ నీకు కావాలి. ఎవరేమనుకుంటారో అనేటువంటి భయం నీలో, సిగ్గు, అవమానం. నా గురించి సిగ్గుపడేవాడు నా రాజ్యానికి వారసుడు కాడన్నాడు. మేరీ తెగించింది. అలాగే యేసేపు కూడా తెగించాడు. యేసేపు ముందు రహస్యంగా వినాడాలనుకున్నాడు, ఆమె గర్భం ధరించింది. కానీ దేవత చెప్పగానే వెంటనే ఎవరేమనుకుంటారు, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత గేలు చేసినా, ఎలా మాట్లాడినా సరే యేసేపు మనుషులు ఏమనుకుంటే నాకన్నా అవసరం, నా దేవుడు నా గురించి ఏమనుకుంటున్నారు అది నాకు కావాలి, నా దేవుడు చెప్పిన పని చేస్తానని తల వంచాడు. మేరీని చేర్చుకున్నాడు. ఆ బిడ్డ పుట్టి పెద్దవాడయ్యే వరకు దేవుడిచ్చిన తన పాత్రను పోషించాడు. ఫ్రెండ్స్, త్యాగాల్లోంచి వచ్చింది క్రైస్తవం. నీలో ఉందా త్యాగము? అడుగుతున్నాను ఈరోజు ఈ మార్నింగ్ ప్రేయర్లో. నువ్వు త్యాగానికి చోటు, దేవుని కోసం బతుకు, నీ కోసమే బతక. ఉన్నది ఒకే ఒక జన్మ, మరొక జన్మంటూ లేదు. బతికితే ఈ జీవితంలోనే దేవుని కోసం నువ్వు ఏం చేసావు? రక్షణ పొందావా? రక్షణ పొందకపోతే ఈరోజే నీ గుడిలోనికి యేసును చేర్చుకో. రక్షణ పొందావా? దేవుని కోసం బతకడం అలవాటు చేసుకో. దేవుడిని దీవిస్తాడు, బహుమానం ఇస్తాడు. లేదా ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్తామో పరలోక రాజ్యం, లేదా పరలోక రాజ్యం కోల్పోతామో ఒకసారి ఆలోచించు. త్యాగం నీలో రావాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నారు. ప్రార్థన ఆశ్చర్య ఇక్కడ ఈ రోజు ఉదయకాలం నీ సన్నిధితో ఉంచండి. ఆయన 2-3 రోజులు క్రిస్మస్ పండుగ జరుపుకోబోతున్నాం. మాలో మేరీలాగా, యేసేపులాగా త్యాగం ఉండాలా, అంకితం ఉండాలా, సమర్పణ ఉండాలా, ధైర్యం ఉండాలి. నీ పరిచర్య చేయాలి, నీ సువార్తను చాటాలి, అనేకులు నీ ప్రేమను ఆయన అందించాలి. కృపను దయచేయండి. ఎవరి వ్యాధిగ్రస్తులు వారు స్వస్థపరచండి, ఎవరు బలహీన బలపరచండి, ఎవరు అవసరం తీర్చండి, మీరెక్కడ కాయండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనుజులు దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధాన జయమనివ్వండి, కృపనివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, తూర్పు దేశ జ్ఞానులు బంగారమును, సాంబ్రాణి, బోళమును దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. మన హృదయాలను దేవుని కానుకిద్దాం, ఘనమైన కానుక దేవుని సన్నిధికి తీసుకొద్దాం. అలాగే లేని వారంటే వాళ్ళకి బట్టలు కూడా పెడదాం. ఈ విషయాల్లో ప్రేరేపించబడిన వాళ్ళు అడుగు ముందుకు వేయండి. బలవంతం ఏమీ లేదు. క్రిస్మస్ రోజున ఎవ్వరు మిస్ కావద్దు. రేపు మంగళవారం అక్కడ పాస్టింగ్ ప్రేయర్ అన్నాం, కానీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నాం. బుధవారం ఈవినింగ్ మనకి ఇక్కడ ఎన్కెనర్ గార్డెన్లో 10 to 12 మనకు వర్షిప్ ఉంది. ఈ విషయాన్ని మిస్ చేసుకోవద్దు. ఫస్ట్ అవర్లో కేక్ కట్ చేసి జీసస్కి హ్యాపీ బర్త్డే గ్రీటింగ్ చెప్దాం. ప్రేరేపించబడిన వాళ్ళు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి ఎలాంటి త్యాగం నీకు వచ్చునుగాక. ఆమేన్.